హలో మై డి క్రియేటివ్ ఫ్యామిలీ, విఘ్నేశ్వరుడి కళ్యాణం పార్ట్ 5. దేవుడి ముందు పూజలో కూర్చొని ఇలా కంకణాలు కడుతుంటే నేనైతే చాలా బ్లెస్సెడ్గా ఫీల్ అయ్యానండి. ఎలా చెప్పాలో కూడా నాకు ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా రావట్లేదు అనమాట. అంతా హ్యాపీనెస్ ఉంది. మెమరబుల్ డే అనిపించింది నాకైతే. అందరికీ రాదు కదా ఈ అదృష్టం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఒక చిన్న లోటు ఏంటంటే, ఒక పుణ్యాత్ముడికి నేను ఫోన్ ఇచ్చి వీడియోస్ తీయండి అన్నయ్య అంటే వాళ్ళు ఆన్ చేశాను అనుకుని ఆఫ్ చేసి ఉంచి మధ్యలో ఫొటోస్ నొక్కారంట. ఫోన్లు ఇవన్నీ తీసి బతికిచ్చారని చెప్పనుకొని ఇంకా అవే షేర్ చేస్తున్నా. పెళ్లి కొడుక్కి అంటే దేవుడికి కూడా ఒడుగు జన్యం అనేది వేస్తారు. ఇక్కడ చిన్న తేడా ఏంటంటే, మనకి పెళ్లి కూతుర్లకి మంగళసూత్రాలతో పాటు కాలిమెట్టెలు కాలికి పెడతారు. కానీ దేవుడికి మాత్రం కాలిమెట్టెలు కూడా మంగళసూత్రానికి ఎక్కిచ్చేసి పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేసి ఇలా ధూపం అనేది చూపిస్తే మాంగళ్య అంటే ఆ మంగళసూత్రాల పూజ అనేది కంప్లీట్ అయినట్టు. ఇక్కడ మీ అందరికీ ఒక మేజర్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక శంఖం చూపించాను కదా, ఈ శంఖం లేనిదే ఏ దేవుడి కళ్యాణం కూడా జరగదు. అంత మేజర్ రోల్ ఏంటో తెలిసిన వాళ్ళు కామెంట్ చేసేయండి.